హలో గైస్, నా పేరు మహేంద్ర బాగట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లైక్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ ఛానల్ పేరు ఏంటంటే, ఛానల్ పేరు అప్పుడే చెప్పను, ఎందుకంటే దానికి ఇంకా టైం ఉంది. అదొక పెద్ద ఛానల్, చాలా ఇంట్రెస్టింగ్ ఛానల్, చాలా ఎగ్జైటింగ్ ఛానల్ అది. దానికి సంబంధించి మీకు ఆల్రెడీ 2 హింట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఆ ఛానల్లో. కింద సెకండ్ హింట్ వీడియో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఫస్ట్ హింట్ వీడియో కూడా చూడండి, ఆ ఛానల్లో ఉంటుంది. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మీకు ఎవ్రీ సండే మార్నింగ్ 10 AM దానికి సంబంధించి అప్డేట్స్ వస్తాయి. సో నెక్స్ట్ సండే థర్డ్ అప్డేట్ వస్తుంది, థర్డ్ హింట్ వస్తుంది. ఆ నెక్స్ట్ సండే మీకు దీని రివీలింగ్ అయితే ఉంటుంది, ఆ ఛానల్ దేని గురించి ఏంటి అనేది. ఖచ్చితంగా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది, చాలా బాగా ఇష్టపడతారు మీరు ఆ ఛానల్లో కాంటెంట్ని, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఉంచుకోండి. అండ్ ఆ 2 హింట్ వీడియోస్ చూసి అది ఏ ఛానల్లో గెస్ చేయడానికి అయితే ట్రై చేయండి, దేని రిలేటెడ్ ఛానల్లో గెస్ చేయడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు బేసిక్గా టీవీకే పార్టీకి మెజారిటీ అయితే రాలేదు, 108 స్థానాలు మాత్రమే వచ్చాయి తప్పిస్తే మెజారిటీ అయితే రాలేదు. మెజారిటీ రావాలంటే 118 రావాలి అక్కడ తమిళనాడులో. సో ఇంకొక 10 స్థానాల వరకు అయితే రాలేదు. కాకపోతే ఏంటంటే విజయ్ వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్తో కొంచెం మంతనాలు అవి జరుపుతున్నారు. కాంగ్రెస్ ఒక 5 స్థానాలు గెలిచింది కాబట్టి వాళ్ళు కనుక వీళ్ళతో చేరినట్టయితే వీళ్ళ 5 యాడ్ అవుతాయి. అండ్ ఇంకొన్ని పార్టీలు కూడా ఉన్నాయి, లైక్ వేరే చిన్న చిన్న పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి. అండ్ వాటికి కూడా 2 సీట్లు అలా ఉండి, ఒక్కొక్క సీట్ అలా ఉండి, ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ వీళ్ళందరూ కూడా కలిసినట్టయితే ఆ మ్యాజిక్ నెంబర్ అయితే రీచ్ అయిపోతారు, ఆ 118 అనే పాయింట్కి అయితే రీచ్ అయిపోతారు. కాకపోతే ఏంటంటే అయినా కూడా ఒక డౌట్ అయితే ఉంది ప్రస్తుతానికి, ఎందుకంటే వాళ్ళు ఎటువంటి కోరికలు కోరుతారో తెలీదు, దానికి టీవీకే ఓకే అంటదో లేదో తెలీదు. టీవీకే వాళ్ళ అంటే విజయ్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతనికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం బెటర్గానే డీల్ చేస్తాడు అనుకుంటున్నాను నేనైతే. కానీ డౌటే ఇప్పటికైతే. సో వీళ్ళు ఎవరితో కలుస్తారు ఏంటనేది తర్వాత పక్కన పెడితే, అసలు విజయ్ తలపతి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ఆయనకున్న ఆప్షన్స్ ఏంటి? బేసిక్గా మొత్తంగా 4 ఆప్షన్స్ ఉన్నాయి ఆయనకు. మొత్తంగా అంటే ఆయన అవ్వడానికి 3 ఉన్నాయి, అవ్వకుండా పోవడానికి 1 ఉంది. సో మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయి తమిళనాడులో సీఎం అయ్యే పరిస్థితి వస్తుందా లేదా అని డిసైడ్ చేసేవి. సో అవి ఏంటనేవి కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, బేసిక్గా హంగ్ ఎలక్షన్స్ అనేవి వచ్చినప్పుడు, హంగ్ అసెంబ్లీ అనేది ఏర్పడినప్పుడు, అంటే ఎవరికి పూర్తి మెజారిటీ రానప్పుడు జనరల్గా గవర్నర్ ఏం చేస్తారంటే, ఎవరైతే సింగిల్ మెజారిటీ ఉన్న పార్టీ ఉంటుంది కదా, ఆ పార్టీని పిలిచి గవర్నమెంట్ని ఫామ్ చేయమని చెప్తారు. జనరల్గా ఇలా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే దీనికి వేరే పార్టీలు కూడా అంగీకరించాల్సి ఉంటుంది. 108 స్థానాలు వచ్చాయి కదా, సో ఇతన్ని మేము ఇన్వైట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, 10 స్థానాలే తక్కువ. అండ్ ఇతనికి దగ్గరలో కూడా ఇలాగ మిగతా పార్టీలు ఏమీ లేవు కదా. సో మిగతా పార్టీలు ఇది డిఎంకే ఒక 59, ఏడిఎంకే ఒక 47 ఇలాగే ఉన్నాయి తప్పిస్తే ఎవరు కూడా ఈవెన్ 60 మార్కును కూడా టచ్ చేయలేదు కదా. సో ఇతను పార్టీ కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇతన్ని మేము అధికారం చేపట్టమని చెప్పి ఆహ్వానిస్తున్నామని చెప్పి గవర్నర్ గారు చెప్తే దాన్ని మిగతా పార్టీలు అంగీకరించాల్సి ఉంటుంది. లేదు మేము ఒప్పుకోం, అట్లెట్ అవుతుంది పార్టీ, అది మరి మెజారిటీ లేకపోతే ఎలాగా, అలా ఎలా కుదురుతుంది అది ఇది కనుక అన్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారు, ఇంకా వేరే ఆప్షన్కి వెళ్ళిపోతారు. ఇంకా అలాగ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అయితే అవ్వదు. జనరల్గా మోస్ట్లీ ఎక్కడా కూడా అపోజిషన్ పార్టీలు ఇలా ఒప్పుకోవు. ఎక్కడో కొన్నిసార్లు మాత్రమే మేబీ సరే చూద్దాం వీళ్ళు ఏం చేస్తారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే చెప్తారు ముందు. తర్వాత ఒకవేళ వాళ్ళు చేసేది ఏమైనా నచ్చకపోయినట్టయితే అవిశ్వాస తీర్మానాలు ఇవన్నీ కూడా పెడుతుంటారు. అప్పుడు మళ్ళీ మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలి. ఆ మెజారిటీ ప్రూవ్ చేసుకోలేకపోతే అప్పుడు గవర్నమెంట్ పోతుంది. అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. తర్వాత సరే ఇది ఆప్షన్ కాదు అనుకుంటే రెండో ఆప్షన్ ఏంటంటే మెజారిటీ సేకరించుకోవడం. మెజారిటీ సేకరించుకోవడం 2-3 రకాలుగా జరుగుతుంది. ఒకటి, ఎమ్మెల్యేలు జంపు కొడితే చాలామంది ఎమ్మెల్యేలు చేరిపోయే అవకాశాలు ఉంటాయి. రెండోది ఏంటంటే పార్టీలతో కలిసి పనిచేస్తే, వేరే పార్టీలతో కలిపి పనిచేస్తే. సో విజయ్ దళపతి ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఆయన డైరెక్ట్గా ఎమ్మెల్యేలు కొంటాడని నేను అనుకోవట్లేదు. పైగా ఆయన రెమ్యునరేషన్లు అన్నీ కూడా ఆల్రెడీ ఖర్చులు అయిపోయినాయి. అండ్ ఉన్న డబ్బులు కూడా కొంత మళ్ళీ వెనక్కి ఇచ్చాడు కేవీఆర్ ప్రొడక్షన్స్కి ఆ జననాయకన్ ఇష్యూ టైంలో. ఇప్పుడు ఎవడాపుతాడో చూస్తాను ఇప్పుడు జననాయకన్ని. సో అది ఓకే. అయితే సో అతనికి విజయ్ దళపతికి వాళ్ళని తీసుకోవడం నచ్చకపోవచ్చు కూడా, ఎందుకంటే ఇప్పుడే కదా మనం వెళ్ళాము. సో అప్పుడే మళ్ళీ ఎమ్మెల్యేలు కొనడం ఇట్లాంటివన్నీ చేసినట్టయితే పీపుల్లో బ్యాడ్ నేమ్ వస్తుంది అన్న ఫీలింగ్ ఏమైనా ఫామ్ అవ్వచ్చు.
సో అందుకని అతను మేబీ తీసుకోకపోవచ్చు, మేబీ అలయన్స్ ఏదన్నా చేసుకునే అవకాశం ఉంది. వేరే పార్టీతో కలిపి మెజారిటీని కనుక పెంచుకున్నట్టయితే 118 దాటినట్టయితే వాళ్ళు కలిసి ఒక అలయన్స్ లాగా ఫామ్ అయ్యి, ఆల్రెడీ అక్కడ సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 2 అలయన్స్లు ఉన్నాయి. ఇంకా ఈయన వచ్చాడు కదా, ఈయన ఏం చేస్తారు మోస్ట్లీ ఇంకా అప్పుడు ఇంకోటి ఏదో పేరు పెడతారు. మేబీ అంటే ఈయన ఐడియాలజీకి తగ్గట్టుగా ఈయన ఇంకో పేరు ఏదో పెట్టుకుంటారు మోస్ట్లీ. సో ఆ అలయన్స్ కనుక ఒకవేళ సెట్ అయిపోయి 118 సీట్లు దాటిందంటే వాళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు. విజయ దళపతి గారు సీఎం అవుతారు, సరిపోద్ది. అయితే విజయ దళపతి గారు సీఎం అయిన తర్వాత కూడా అసెంబ్లీలో మళ్ళీ ఒక ఫ్లోర్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫ్లోర్ టెస్ట్లో కాన్ఫిడెన్స్ ఓటింగ్ ద్వారా ఆయన తన మెజారిటీని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జనరల్గా గవర్నరే డిసైడ్ చేస్తారు ఎప్పుడు చేయాలి ఏంటి అనేది. అప్పుడు కనుక ఆయన తన మెజారిటీని ప్రూవ్ చేసుకున్నట్టయితే ఆయన గెలుస్తాడు, సీఎంగా కంటిన్యూ అవుతాడు. ఒకవేళ అలా కాదు అన్నట్టయితే మటుకు మళ్ళీ ఎలక్షన్స్ అయితే వస్తాయి. ఆ టైంలో ఒకవేళ టీవీకి ఓడిపోయినట్టయితే వేరే 2 ఉన్నాయి కదా, అంటే డిఎంకే ఏడిఎంకే ఉన్నాయి కదా, ఈ రెండింటిని కూడా ఇన్వైట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇన్ కేసు మీరిద్దరూ కలిసి ఫామ్ చేస్తానంటే కూడా గవర్నమెంట్ని మీరు ఫామ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళకు కూడా పిలుస్తారు. వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి మంచి నెంబర్లే ఉన్నాయి గట్టిగా మాట్లాడుకుంటే. ఎందుకంటే వీళ్ళే దగ్గరగా 106 గెలిచారు డిఎంకే ఏడిఎంకే కలిసి. సో ఇంకా తర్వాత కాంగ్రెస్, తర్వాత పిఎంకే ఇవన్నీ కూడా అందులోవే కదా, ఇవన్నీ కూడా వాళ్ళ అలయన్స్లోవే. బీజేపీ ఒకటి గెలిచింది. సో ఇవన్నీ వాళ్ళ అలయన్స్లోవే కాబట్టి జనరల్గా వీళ్ళిద్దరి అలయన్స్ కలిపితే 120 దాటిపోతుంది. వీళ్ళకి 75 ఎన్నో ఉన్నాయి, వాళ్ళకి 53 ఎన్నో ఉన్నాయి అలయన్స్ స్థానాలన్నీ కలుపుకుంటే. సో 120 దాటిపోతుంది. సో వాళ్ళు ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. కానీ అక్కడ ఉన్నది ఏంటి, కాంగ్రెస్ బీజేపీ అలయన్స్లో ఉన్నది. సో అంత ఈజీ కాదు. సో అందుకని టీవీకేతోనే మోస్ట్లీ ఎవరో ఒకరు జతకట్టే అవకాశాలు ఉన్నాయి. మోస్ట్లీ ఏడీఎంకే జతకడద్దేమో అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. కాకపోతే మరి ఏడీఎంకే అలయన్స్లో బీజేపీ కూడా ఉంది కాబట్టి క్వశ్చన్ మార్క్, ఏడీఎంకే దాని నుంచి బయటకు వస్తుందా ఏంటి అని. ఏడీఎంకే ఒకవేళ టీవీకేతో కలిసినట్టయితే అది అన్నామలైకి హెల్ప్ అవుతుంది. బేసిక్గా అన్నామలై గెలవాల్సిన ఎలక్షన్ ఇది, అట్లీస్ట్ కొంచెం స్ట్రాంగ్ ఇంపాక్ట్ పెట్టాల్సిన ఎలక్షన్ ఇది. ఆయన ఆ యాంటీ ద్రవిడియన్ ఐడియాలజీని చాలా గట్టిగా పీపుల్లోకి తీసుకొని వెళ్ళాడు. అసలు యాక్చువల్గా బీజేపీని ఒంటరిగా నిలబెడదాం అనుకున్నాడు తమిళనాడులో. కాకపోతే ఏమైందంటే ఆ బీజేపీకి ఏడీఎంకే పళనిస్వామితో అలయన్స్ కావాలని పట్టు కూర్చుంది. ఇంకా అందుకని ఏడీఎంకే అలయన్స్ కోసం అని చెప్పి ఆ యాంటీ ద్రవిడియన్ ఐడియాలజీ మూవ్మెంట్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. పక్కన పెట్టేశాడు. అదే టైంకి విజయ్ ఎంటర్ అయ్యాడు. విజయ్ అదే యాంటీ ద్రవిడియన్ మూవ్మెంట్ మీద ముందుకెళ్ళాడు. అదే ఐడియాలజీ మీద ఇప్పుడు సీఎం కూడా అయిపోతున్నాడు ఆయన ఆల్మోస్ట్. అన్నామలై మటుకు అక్కడే ఉన్నాడక్క, ఏందో పార్టీ తరపున ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియాలి. సో ఆయన బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టినంత ఉత్తమం లేదు, లేదా ఆయన విజయ్తో కలిసిపోయినంత ఉత్తమం లేదు నన్ను అడిగితే. అన్నామలై కనుక విజయ్ తలపతితో కలిసి పనిచేస్తే ఇట్ విల్ బి ఏ ఫెంటాస్టిక్ కాంబినేషన్ అని చెప్తాను, డెడ్లీ కాంబినేషన్ నన్ను అడిగితే మటుకు. కానీ ఇంకా నన్ను అడగరు కాబట్టి నేను ఎలాగ చెప్పలేను, అది వేరే విషయం. సో వాళ్ళు ఎలాగో కలవరు, అది కూడా జరగని పని. కేవలం కలిస్తే బాగుంటుంది అది. సో ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సరే పోనీ ఇవన్నీ ప్రూవ్ చేసుకొని ఆయన అధికారం చేపట్టాడంటే ఫెంటాస్టిక్, ఫైన్ అండ్ గుడ్. ఒకవేళ లేదు అంటే మటుకు ఇబ్బంది అయిపోద్ది. ఒకవేళ ఏ పార్టీ మెజారిటీ ప్రూవ్ చేసుకోలేకపోయింది, ఏ పార్టీ అలయన్స్ ఫామ్ చేయలేకపోయింది, ఏ పార్టీ కూడా తన ద్వారా కానీ అలయన్స్ ద్వారా కానీ 118 సీట్ల మ్యాజిక్ నెంబర్ని టచ్ కానీ దాటి కానీ వెళ్ళలేకపోయింది. ఇది కనుక జరిగినట్టయితే గవర్నర్ ఏం చేస్తాడు, ఆర్టికల్ 356 ప్రకారంగా ప్రెసిడెంట్ రూల్ పెడతాడు. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఒక 2 నెలల్లోనో 3 నెలల్లోనో పెడతారు. గవర్నమెంట్కి మళ్ళీ తడిసి మోపుడు ఖర్చు. మళ్ళీ ఒక ఎలక్షన్ నడపాలంటే తెలుసు కదా, బోల్డ్ ఖర్చు అవుతుంది. సో తర్వాత ఫ్రెష్ ఎలక్షన్స్ వస్తాయి. ఆ తర్వాత అది ఒక 3 నెలల తర్వాత ఎప్పుడో వస్తాయి. సో జనరల్గా ఇవి విజయ్ సీఎం అవ్వడానికి ఉన్న 3 ఆప్షన్స్, అసలు ఎవరు సీఎం కాకపోవడానికి ఉన్న 4వ ఆప్షను. సో అంటే అప్పుడు ప్రెసిడెంట్ రూల్ వస్తుంది, మళ్ళీ ఒక 3 నెలలు ఇబ్బంది. ఆ ప్రెసిడెంట్ రూల్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ జననాయకానికి తలనొప్పే నాకు తెలిసి మోస్ట్లీ. ఇదన్నమాట పంచాయతీ. సో అలాగా విజయ్ తలపతి ఓకే మెజారిటీ నెంబర్ గెలిచాడు, 108 స్థానాలు గెలిచాడు, అబా సూపర్ అన్యా తోపన్యా నువ్వు అన్న ఫీలింగ్ ఉంది. కానీ స్టిల్ ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతున్నాడు. అది ఇక్కడ వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లం అంతా కూడా. ఏమంటే ఒకటప్ప ఆయన అట్లీస్ట్ ఈ పొజిషన్ దాకైనా ఎలా రాగలిగాడంటే ఆయన వెనక ఎవరైతే నడిచారో వాళ్ళు ఓట్లేస్తారని నమ్మాడు ఆయన. అండ్ ఆయన నమ్మకాన్ని వాళ్ళు కూడా నిలబెట్టుకున్నారు. అది జరిగింది అంతే.
మీన్వైల్ మన దగ్గర అలా జరగలేదు. వెనక నడుస్తారు, వెనక వస్తారు, కానీ ఓట్లు మటుకు వేయలేదు. అది జరిగింది పవన్ కళ్యాణ్ గారి విషయంలో. సో చాలామంది ఈ కంపారిజన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎంత కాదన్నా సరే. బట్ ఒక పాయింట్ అయితే వెరీ మచ్ క్లియర్. అదేంటంటే మన తెలుగులో అప్పట్లో కూడా ఒక డైలాగ్ వచ్చింది, పవన్ అన్న కోసం ప్రాణమైనా ఇస్తాం కానీ ఓటు మాత్రం మా ఓడికే వేస్తాం. అంటే మా కులపోడికో మా ఊరోడికో ఎవరో మొత్తానికి మా ప్రాంతం ఓడికో వేస్తాం, అట్లాగే ఉంటుంది అన్నట్టుగానే ఒక డైలాగ్ కూడా వచ్చింది. సో ఇంకా అలాంటి వాళ్ళు తమిళనాడులో లేరు. తమిళనాడులో ఏంటంటే వెనకొచ్చామా ఓటేస్తాం అంతే. ఓటేయమా నీ వెనక ఎందుకు రావాలి, మేము ఎందుకు వస్తాం, నీతో ఏం పని మాకు బొక్క అంటూ ఉంటారు అక్కడ. సో అది ఇంకోటి. ఇప్పుడు విజయ తలపతి ఏదో ఇప్పుడు గెలిచేసాడంటే నెక్స్ట్ టర్మ్ డౌటే మళ్ళీ. అది ఈసారి ఇట్లాగే కంటిన్యూ అవుతుందని చెప్పలేము. కాకపోతే ఏమంటే ఆయన చాలా పర్ఫెక్ట్గా కనుక చేశాడా, 20 ఏళ్ళు ఆయనే సీఎం అప్ప. చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అది. మన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆపర్చునిటీ అన్ఫార్చునేట్లీ ఆయన వేస్ట్ చేసుకున్నారు దాన్ని. ఇప్పుడు తలపతి విజయ్ గారికి సేమ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఆ ఆపర్చునిటీని ఆయన యూటిలైజ్ చేసుకుంటారు అని అయితే కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మోస్ట్లీ అంటే ఆయనకి అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి రైట్ వేలో ముందుకు వెళ్ళడానికి. సో లెట్స్ సీ, చూద్దాం. సో 51 ఏళ్ళ వయసు ప్రస్తుతానికి. సో ఈజీగా ఇంకొక 20 ఏళ్ళు దర్జాగా సీఎంగా ఉండొచ్చు. నేను అడిగితే 25 ఏళ్ళు కూడా ఉండొచ్చు. అదాவது రిటైర్ అయిపోతారులేండి మోస్ట్లీ. కానీ సో అంటే అంత అవకాశం ఉంది. బట్ తమిళనాడు ఈజ్ ఆల్వేస్ వల్నరబుల్, అన్ప్రెడిక్టబుల్, సిమిలర్ టు కర్ణాటక. కర్ణాటక ఎలాగైతే కొంచెం అటు ఇటుగా ఉంటుందో ఎప్పుడు కూడా తమిళనాడు కూడా అంతే. ఎప్పుడు ఒక స్టేబుల్ ఓటింగ్ ప్యాటర్న్ అనేది ఉండదు అక్కడ. ఇప్పుడు కూడా అంతే. ఈసారి వచ్చింది ఇట్లా, బట్ ప్రతిసారి ఇటే వస్తుందని చెప్పలేం. నెక్స్ట్ టైం అది బీజేపీకి షిఫ్ట్ అవ్వచ్చు, అన్నామలైకి వెళ్ళొచ్చు, చెప్పలేం. సో ఎటొచ్చి ఏమంటే అన్నామలై కూడా ఈ గ్యాప్లో ఒక 4 సినిమాలు తీస్తే అయిపోద్ది నన్ను అడిగితే. మోస్ట్లీ ఒక 4 సినిమాలు ఏముంది, ఆ సపరేషన్, ఆపరేషన్, డిప్రెషన్ కథలు ఎలాగో వాళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి. ఆ వెట్రిమారన్ దగ్గర, మురుగదాస్ దగ్గర వీళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి. ఏం కావాలి, కథ, సపరేషన్, డిప్రెషన్, ఆపరేషన్, ఓకే మనం చేస్తున్నాం అంటారు వాళ్ళు. ఓకే డన్. అట్లాంటి ఒక 4 సినిమాలు తీసామంటే అయిపోద్ది. సో యాంటీ ద్రవిడియన్ మైండ్ సెట్తో ఒక సినిమా, అట్లాంటివి ఏమైనా వదిలేమంటే అయిపోయింది అట్లా. సో ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు విజయ్ తలపతి సీఎం అయ్యాక కూడా షూటింగ్లు చేస్తాడా, అది నా డౌట్. అంటే చేస్తాడో లేదో మనకు తెలీదు. మన దగ్గర అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఎమ్మెల్యే ఇప్పుడు బాలకృష్ణ గారు వీళ్ళంతా చేస్తున్నారు. మరి విజయ్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆయన సినిమాలు రిలీజ్కి కూడా ఇబ్బంది ఉండదు, జెట్ స్పీడ్లో రిలీజ్ చేసుకోవచ్చు. అది చూద్దాం మరి ఇంకేమో ఏం చేస్తారో. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఆయన సీఎం అవ్వడానికి ఉన్నాయి, చాలా గట్టిగానే ఛాన్స్ ఉన్నాయి. మెజారిటీ రాకపోయినప్పటికీ కూడా మంచి పొజిషన్లోనే ఉన్నారు కాబట్టి, డిమాండింగ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఓకే. బట్ ఎటు కాకుండా పోయి రెండుకి సెటర్ అన్నట్టు అయిపోయి లాస్ట్కి ప్రెసిడెంట్ రూల్ పడి మళ్ళీ ఎలక్షన్స్ అంటే మన యువతకు పాపం చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే టీఎఫ్ఐ అండ్ తెలుగు యువత ఫోకస్ చేసినంతలాగా తమిళ యువత కూడా ఫోకస్ చేయాలి. అండ్ తెలుగు యువత ఈ ఫ్యాన్ వార్స్ వాటి మీద కాన్సన్ట్రేషన్ వదిలేసి వాటిని పక్కన పెట్టేసి ఇట్లా ఐడియాలజికల్ థింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టుకుంటే బెటర్. అంటే ఐడియాలజీ పరంగా, భావజాలం పరంగా మనం ఎటు ముందుకెళ్తే బెటర్ అనేది అర్థం చేసుకొని అటు ముందుకెళ్తే బెస్ట్ ఆప్షన్ ఇప్పటికైనా సరే. అది తమిళ యువతను చూసి ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో మటుకు. కాకపోతే ఒకటి, ఇలాగ తెలుగు యువత టీఎఫ్ఐ ఫ్యాన్స్ కనుక కంప్లీట్గా కెరియర్ల మీద వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టి రియాలిటీస్ గురించి మాట్లాడడం మొదలు పెడితే మోస్ట్లీ చాలామందికి నచ్చదు యాక్చువల్లీ. లెట్స్ సీ, చూద్దాం. సో అది గైస్, ఎస్పెషల్లీ సినిమా వాళ్ళకి నచ్చదు, పొలిటీషియన్స్కి నచ్చదు. సో దాట్స్ ఇట్ గైస్, చూద్దాం ఏమవుతుందో. ఈ మార్పు మన దగ్గర ఏమైనా మార్పుకి కారణం అవుతుందా చూద్దాం. మీరేమనుకుంటున్నారు? నేనైతే ప్రస్తుతానికి అంత మార్పు వస్తుందని నేను అనుకోవట్లేదు. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి కింద. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మటుకు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట కొట్టేసి ఆల్లో పెట్టి ఉంచుకోండి. సో ఫర్దర్గా ఇలాంటి పొలిటికల్ వీడియోస్, తర్వాత వేరే కరెంట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తాయి. వాటి గురించి మాట్లాడదాం, అన్నిటి గురించి తెలుసుకుందాం. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.